అందరికీ నేను ఈరోజు పన్నీర్ బిర్యానీ చూపించబోతున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది కదా. ఆ బాబు పన్నీర్ బిర్యానీ కావాలని అడిగాడు, సరే అని నేను పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. చాలా ఈజీ అండి, పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఎలా చేయాలో ఈజీ మెథడ్లో నేను చూపెడతాను. నేను ఇలా ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీనికైతే కరెక్ట్గా 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అంతే. నేను దీన్ని కొంచెం బియ్యాన్ని కొంచెం నానబెట్టుకున్నానండి. నీళ్లు పోయకూడదు ఎప్పుడైనా బిర్యానీ బియ్యానికి, ఊరికే కడిగి పెట్టుకోవాలి, ఓకేనా. అండ్ నేను క్యారెట్ ఇంకా బీన్స్, ఆలుగడ్డ, ఒక ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అండ్ ఇది బిర్యానీ మసాలా, అండ్ పన్నీర్ కూడా నేను యాడ్ చేస్తాను, మీకు లాస్ట్లో చూపెడతాను చూడండి. అంతే, నేను ఒక పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసేది మీకు చూపెడతాను. అంతే, ఈజీ పన్నీర్ బిర్యానీ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మనకు ముక్కలు కట్ చేసుకోవడమే కొంచెం ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి, చూపెడతాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకున్నానండి, నేను కుక్కర్లోనే చేస్తున్నాను, ఎందుకంటే మా బాబుకి ఒక్కడికే కాబట్టి అందుకని కుక్కర్లోనే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం దీంట్లో నూనె పోసుకుంటాను, కొంచెం నూనె అండ్ నెయ్యి కూడా పోయాలండి, లేకుంటే మీకు టేస్ట్ అనేది వేరుంటుంది. చూడండి, ఒక్కసారి నెయ్యి వేసి ట్రై చేయండి. నెయ్యి అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం లిటిల్ బిట్ మీకు పొడిగా వస్తుంది. చూడండి, ఇదిగోండి నేను కొంచెం నూనె వేసాను. అండ్ బిర్యానీకి ఎక్కువ నూనె అవసరం లేదండి, నెయ్యి కూడా కొంచెం లిటిల్ బిట్ వేసుకోవాలి అంతే. కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. నేను ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అడిగానండి ఎలా అనేది, పన్నీర్ బిర్యానీ, అప్పుడు వాళ్ళు చెప్పారు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలని చెప్పారు. ఇలా చూడండి, ఇప్పుడు ఇదంతా కాగిన తర్వాత, ఈ పచ్చి వాసన పోయిన తర్వాత బిర్యానీని ఇప్పుడు మనం దీంట్లో, నేనైతే మసాలాలు తక్కువ వాడతానండి, ఎక్కువ వాడను మసాలాలు. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు వేసాను చూడండి అంతే. ఇప్పుడు ఇది చిటపట అన్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, బీన్స్, క్యారెట్, చూడండి ఎంత కలర్ఫుల్గా, నేను అన్ని కత్తిపీట మీదనే చేశానండి. బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, ఇవన్నీ నేను అన్ని కత్తిపీట మీద, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కూరలు. బిర్యానీ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ముక్కలన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. చూడండి, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 1.5 అని చెప్పా కదా, బియ్యము 3, ఎక్కువ పోయకూడదు, మళ్ళీ మీకు విడివిడిగా రాదు రైసు. దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఇది కల్లుప్పే యాడ్ చేస్తానండి, కల్లుప్పు అయితే మంచిది కదా. కొత్తిమీర యాడ్ చేయాలి దీంట్లో, అంతే అండి. చూడండి, లాస్ట్లో పన్నీర్ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, కరెక్ట్ కొలతలతో పోయాలి నీళ్ళైతే. ఒకసారి నాకైతే ఫస్ట్లో చేసినప్పుడు మెత్తగా వచ్చింది, నీళ్లు కరెక్ట్గా లేకపోతే ఇంకంతే. నేనైతే దీంట్లో కల్లుప్పు యాడ్ చేస్తాను. చూడండి, ఇలా కళ్ళ ఉప్పు మంచిది ఆరోగ్యానికి కూడా, మీరు వంటల్లో కూడా కల్లుప్పే వాడుకోండి. తర్వాత వాటర్ మరిగిన తర్వాత బియ్యం పోయడమే, ఒక 2 విజిల్స్ రానివ్వాలి అంతే. ఇప్పుడు వాటర్ అంతా మరిగాయి కదా, ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవడమే అంతే. బియ్యంలో వాటర్ లేకుండా చూసుకోండి, మీకు జల్లెడిది ఏదైనా ఉంటే వడగట్టేది దాంట్లో అయినా చూడండి అంతే, మొత్తం యాడ్ చేసుకోవడమే, అస్సలు నీళ్ళు ఉంచుకోవద్దు. ఇలా చూడండి, నేను బియ్యం అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని చూడండి, నీట్గా కలుపుకొని
ఒక 2 విజిల్స్ రానివ్వండి, అంతే అయిపోతుంది బిర్యానీ. బిర్యానీ బియ్యం కూడా చాలా మ్యాండేటరీ అండి. ఒక్కోసారి బిర్యానీ బియ్యం బాగాలేకపోతే కూడా రాదు, అందుకని క్వాలిటీ బిర్యానీ రైస్ తెచ్చుకోండి. ఇండియా గేట్ అవి ఉంటాయి కదా. చూడండి 2 విజిల్స్ రానివ్వడమే. కుక్కర్ పెట్టి ఆల్రెడీ నేను ఇటు నూనె పెట్టేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలన్నిటినీ, మా బాబుకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని కొంచెం ఎక్కువే వేసాను పన్నీరు. చూడండి ఈ పన్నీర్ని యాడ్ చేసుకోవడమే. ఎప్పుడైనా కుక్కర్లో వేయకూడదండి, విడిగానే వేయాలి, కొంచెం ఓపికగా వేసుకోవాలి. వీటన్నిటిని మనం విడిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవడం, అంతే పన్నీర్ బిర్యానీ రెడీ. మీకు గ్రీన్ పీస్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి. అంటే దీంట్లో లైట్గా ఉప్పు ఆల్రెడీ బిర్యానీలో ఉంది కదండి, అందుకని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. కొంచెం కారం, పసుపు కూడా ఆల్రెడీ నేను వేసాను కదా, మళ్ళీ పచ్చగా అయిపోతుంది. చూడండి అంతే, కొంచెం కారం వేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు పన్నీర్ బిర్యానీ, రైతా, కర్రీ కూడా గ్రేవీ కావాలంటే చేసుకోవచ్చు. ఎక్కువ మంది తినేటప్పుడైతే గ్రేవీ కూడా చేసుకోవచ్చు. చూడండి చూడండి ఇటువైపు పన్నీర్ వేగుతుంది. పన్నీరు అయిన తర్వాత నేను బిర్యానీ చేస్తాను. ఇటువైపు అయితే మజ్జిగ చిలుకుతున్నానండి రైతాకి. చూడండి ఆడవాళ్ళంటేనే రోబోలాగా పనిచేయడము, చకచక అంతేనండి. ఇటుపక్క ఇది మల్టీ వర్క్, అష్టవధానం చేయడం అంతే. చూడండి దీన్ని రైతా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేయడమే అంతే. చిలికిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రైతా రెడీ చేయడమే. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి. చూడండి అంతే. కలుపుకోవడం కూడా ఒక్క సైడ్ నుంచి కలుపుకోండి, ఎక్కువ కలపొద్దు. మళ్ళీ చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో. కరెక్ట్గా నీళ్లు పోస్తే మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందండి. చూడండి పన్నీర్ అడుగు నుంచి ఇలా కలుపుకోవాలి బిర్యానీని ఎప్పుడైనా, ఒక్కసారిగా అంతే, పిసా చేయొద్దు మళ్ళీ. చూడండి అంతా బిర్యానీ పన్నీర్ ముక్కలు అన్నీ విడివిడిగా ఇలా చూడండి, ఇలా మొత్తం ఒక్కసారిగా ఇట్లా పైనుంచి కింద నుంచి పై వరకు ఇలా కలుపుకోవడం అంతే. చూడండి ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ అండి రెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి నేను రైతా కూడా యాడ్ చేశాను. చూడండి రైతా కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది అంతే. ఎంతో టేస్టీ బిర్యానీ రెడీ. బాయ్.